గ్రామ అభివృద్ధి కమిటీ అంటే ఊరు మంచి కోసం పనిచేసేవి, ప్రజల బాగు కోసం పాటుపడేవి. ఇప్పుడు కొందరు ఆ కమిటీల పేరుతో గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తులుగా మారి శాసిస్తున్నారు. ఏ వ్యవస్థను లెక్క చేయకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనాలు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడం లేదు సరికదా, ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నాయి. లేనిపోని అధికారాలను కట్టబెట్టుకొని నియంత్రణ వ్యవహరిస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ అంటే ఊరిలో ఉన్న సమస్యలు తీర్చడం కోసం ఏర్పాటు చేసినవి. రాను రాను ఆ కమిటీ విధి విధానాలు మారిపోయాయి. లేని అధికార దర్పంతో గ్రామాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో వీడీసీలు రాజ్యమేలుతున్నాయి. ఆయా గ్రామాల్లో తాము చెప్పిందే వేదం, తాము చేసిందే శాసనం అనే తీరుగా మొండిగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఊరిలో ఉన్న ప్రజలతో పాటు ప్రభుత్వ వ్యవస్థలకు కొరకరాని కొయ్యగా మారాయి. వీడీసీల అధికారంపై పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ కూడా చర్యలు తీసుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరికి కోర్టులు కల్పించుకున్న న్యాయ వ్యవస్థ ఆదేశాలను వీడీసీలు ఖాతరు చేయడం లేదు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గ్రామాభివృద్ధి కమిటీ వర్సెస్ గౌడ సంఘం వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో వీడీసీకి గౌడ కులస్తులకు మధ్య కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. గ్రామంలోని ఈతకల్లు, తాటికల్లు అమ్మకాలు, వాటి ధరలపై తలెత్తిన వివాదం చిలికి గాలివానలా మారి తీవ్ర రూపం దాల్చింది. గౌడ కులస్తులు ఈత, తాటి చెట్లు గీసి కల్లు విక్రయించాలని వీడీసీ తేల్చి చెప్పింది. ఒకవేళ తమ ఆదేశాలు పాటించకుంటే ఇతర కులస్తులతో చెట్లు గీయిస్తామని హుకం జారీ చేసింది. వీడీసీ ఆదేశాలను గౌడ్స్ నిర్మహమాటంగా తిరస్కరించారు. దాంతోపాటు వీడీసీకి నిర్ధారిత సొమ్ము చెల్లించే విధానాన్ని గౌడలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వీడీసీ వర్సెస్ గౌడ అన్నట్టుగా మారింది. గ్రామాల్లో ఈరోజు తమ పట్టుని కాపాడుకోవటం కోసం గ్రామాభివృద్ధి కమిటీల ద్వారా మొత్తం రాజకీయ కార్యకలాపాలతో పాటు అన్ని పనుల్ని వాళ్ల కంట్రోల్లో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఆ గ్రామాలకు పోవాలంటే గ్రామాభివృద్ధి కమిటీల పర్మిషన్ లేకుండా పోయేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. ఎందుకంటే వీడీసీలు ఇవాళ అగ్రవర్ణాలు ఎవరైతే రెడ్డిలు, రావులు, చౌదరులు ఎవరైతుంటారో వారు బడుగు బలహీన వర్గాలైన పేదలపైన ఇవాళ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది భారత రాజ్యాంగానికే విరుద్ధం అని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని ఇవాళ అగ్రవర్ణాలు పట్టించుకోవడం లేదనేది కూడా ఈ అంశంలో కనబడుతుంది. అయితే ఈ వీడీసీలను కూడా రద్దు చేయాలని చెప్పి అనేక పోరాటాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి జిల్లా జడ్జి గారు కావచ్చు, ఇతరులు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. గౌడ కులస్తుల తీరుపై వీడీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊరిలో గౌడల వద్ద ఎవరూ కల్లు కొనొద్దని ఆదేశించింది. దాంతో గ్రామస్తులు కల్లు కొనడం లేదు. కల్లు అమ్మకాలు పడిపోవడంతో గౌడ్ల జీవనాధారం దెబ్బతిన్నది. దాంతో కమిటీకి డబ్బులు కట్టలేమని గౌడలు తెగేసి చెప్పారు. గ్రామంలో ఉన్నవారే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోని వారికి కల్లు విక్రయిస్తుంటే వీడీసీ సభ్యులు అడ్డుకుంటున్నారు. దాంతో వీడీసీ గౌడల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నెల 15న తన స్థలంలో ఇంటి నిర్మాణం కోసం భూమి చదును చేసే క్రమంలో ఈత చెట్టు ధ్వంసమైంది. ఇది వీడీసీ గౌడల మధ్య గొడవను తీవ్రస్థాయికి తీసుకెళ్లింది. వీడీసీల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మళ్ళీ ఎక్కడన్నా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గిట్లా చూస్తే కూడా ఏ జిల్లాలలో లేదు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూరు డివిజన్లో ఆ ఏరియాలో ఎక్కువ ప్రాంతంలో వీడీసీలో రోజు రోజుకు ఆగడాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిపాలిస్తున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళతో సమాంతరంగా అవసరమైతే ప్రజాప్రతినిధులు, అధికారులు కానీ తగ్గి మాట్లాడాల్సింది తప్ప వీడీసీలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పై చెయ్యే. తాళ్లరాంపూర్ గ్రామంలో వీడీసీ గౌడల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 21 వరకు 163 సెక్షన్ అమలు చేశారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బెటాలియన్ దళాలు గస్తీ కాసి కవాతు నిర్వహించాయి. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే టియర్ గ్యాస్ వినియోగిస్తామని స్పష్టం చేశాయి. పచ్చని పల్లెలో పోలీసు బలగాలు మోహరించే పరిస్థితి వీడీసీ వల్లే ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన వీడీసీ కలహాలు, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే స్థాయికి చేరిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడీసీ ఏదైతే తాళ్లరాంపూర్లో జరిగిన ఘటన వీడీసీలు అనేవి రద్దు చేయాలి. రద్దు చేయకపోతే చాలా
బడుగు బలహీన వర్గాలు ఇందులో ఉన్న పేదలు గురవుతారు. ఎందుకంటే ఒకప్పుడు వీడీసీలు అనేటివి విలేజ్ కమిటీని డెవలప్ చేస్తుండే. ఇప్పుడు అలాంటి వీడీసీలు ఈ రోజులల్లో అవినీతికి పాల్పడుతున్నారు. వీడీసీలకు ఎలాంటి చట్టబద్ధత లేదు. గ్రామంలోని కొందరు పెద్దలు కలిసి వీడీసీలను ఏర్పాటు చేశారు. అలా ఏర్పడిన వీడీసీలు అన్నింట్లో కలగజేసుకుని కలహాలకు గొడవలకు కారణమవుతున్నారు. వీడీసీల తీరుపై ప్రజా సంఘాలు మేధావులు బగ్గుమంటున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధ గుర్తింపు ఉంది. సర్పంచ్ వార్డు సభ్యులను కాదని వీడీసీ సభ్యులు అధికారం చెలాయించడంతో సమస్యలు వస్తున్నాయని పౌర సంఘాల నేతలు మండిపడుతున్నారు.